మన ప్రభువును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంను వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, దేవుని మందిరంలో దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనము ధ్యానం చేసుకుందాం. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. దేవునికి చేయు ప్రార్థనలో దేవుని నామందు విశ్వాసం ఇచ్చిన మనమందరము ఆత్మీయంగా మనం చేసే ప్రార్థన మొరపెట్టినదై ఉండాలి. వ్యక్తిగతంగా మనం మొరపెట్టువారముగా ఉండాలి. మరి కుటుంబపక్షంగా బతిమాలుకుని వారముగా ఉండాలి. గోజాడు వారముగా ఉండాలి. మనవి చేయు వారముగా ఉండాలి. సంఘపక్షంగా విజ్ఞాపనం చేయు వారమై ఉండాలి అని దేవుని వాక్యంలో భక్తుడు అయిన దావీదు యెహోవా 2వ వచనంలో, నా దేవా నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని ఆత్మీయ స్వస్థతను గురించి అక్కడ మాట్లాడుతుంది. మనం ఆత్మీయంగా స్వస్థ బుద్ధి కలవారమై ఉండినప్పుడు శరీర సంబంధమైన ప్రతి ఈవిని దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి, మన కష్టముల్లోనూ, శోధనలోనూ, వేదనలోనూ, బాధలోనూ మనల్ని తప్పించుటకు ఆయన సమర్థుడు. ఎప్పుడైతే మన ప్రార్థన దేవుని చిత్తముకు అనుకూలముగా ఉంటుందో ఆయన మన ప్రార్థన ఆలకించి, మన మనవి అంగీకరించి మనకు సహాయం చేయు దేవుడై ఉన్నాడని మనం చేయు ప్రార్థనలో దేవుని వాగ్దానమును, దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ఆయన నామమును స్మరించుకుంటూ మనం ప్రార్థన చేయాలి. అది దేవునికి చేయు ప్రార్థన. అందుకే విజ్ఞాపన ధ్వని, మొర్రపెట్టుట ఇవన్నీ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. దేవుని ఆశ్రయించినప్పుడు నా ప్రాణమును స్వస్థపరచుము ప్రభువా అని 2వ వచనం 30వ అధ్యాయం కీర్తన గ్రంథంలో అన్న మాటకు 41వ కీర్తన 4వ వచనంలో, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసిన, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేసిన పాపపు ఒప్పుకోలు. 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషము కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుందని అనుకుంటే నీవు నా పాప దోషం పరిహరించి ఉన్నావు అంటారు. కాబట్టి మన ప్రాణం యొక్క స్వస్థత కావాలి. మన ప్రాణమును ఆయన వైపుకు ఎత్తుకొని మనం ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి మనమందరము దేవునికి చేయు ప్రార్థన, మహోన్నతులైన దేవునికి చేయు ప్రార్థనలో మనం చేయి విన్నపము, విజ్ఞాపనము దేవునికి అనుకూలంగా ఉండాలి. మొదట దేవునికి అనుకూలంగా ఎప్పుడు ఉంటుందంటే దావీదు భక్తులు చేసిన ప్రార్థన, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేస్తున్నా, నా దోషమును కప్పుకొనగా నా పాపం నీ ఎదుట ఒప్పుకున్నప్పుడు, దేవునితో మనల్ని మనం సమాధానపరుచుకున్నప్పుడు, దేవుని చిత్తంకు అనుకూలమైన ప్రార్థన మనం చేసి మనం తగ్గించుకున్నప్పుడు, మొరపెట్టినప్పుడు, దేవుని బతిమాలుకున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారకృతంగా ఉండటం ద్వారా దేవుడు మనకు మొదట ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించి, మన ప్రాణమును స్వస్థపరిచి, మన దేహమునకు కావలసిన శరీర సంబంధమైన స్వస్థత కూడా అనుగ్రహిస్తాం. ప్రతి ఈవిని ఈ లోకంలో మనకు అవసరమై ఉన్న ప్రతి ఈవిని దేవుడైన యెహోవా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండటకు మనము ప్రార్థన చేయాలి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అనే మాటలు మనం వాడాలి. చెయ్యి అని దేవుణ్ణి మనం బతిమాలుకుంటున్నాము కానీ గద్దింపులాగే ఉంటుంది. కానీ నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే బహు వినయముగా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ఆత్మవిషయమై దీనత్వం ధరించుకొని మనము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకనగా దేవా 16వ కీర్తన 1వ వచనంలో, నీ శరణు తెచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారం ఏది లేదని నేను యెహోవాతో మనవి చేసి ఉన్నాను. ఆ క్షేమాధారం లేకుండా లేదు అని మనం ప్రార్థించి ఆయన ఎక్కువగా ఆయన మాత్రమే మన దేవుడు, మన క్షేమం అనుగ్రహించే దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడని, ఆయన రెక్కల నీడ కింద మనల్ని దాచు దేవుడని, కాపాడు దేవుడని
దేవుని వాక్యంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన కపటమనే పదం నుండి వచ్చినది కాదు ప్రభువా అని మనం బహువినయముగా యథార్థమైన హృదయంతో ఉత్తమమైన దాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధిలో మనపూర్వకంగా మనం వేడుకునే ప్రార్థన దేవునికి ఇష్టమైనది. అందులో మొట్టమొదటి మన పాపములను గూర్చి మనము ఒప్పుకొనుచు ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 18వ వచనం, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గురించి విచారపడుతూ ఉన్నానని ప్రార్థన చేస్తాను. అందువల్ల ప్రభువా నీ వైపునకు నా ఆత్మనెత్తుకొని నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని 25వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మనెత్తుకొంచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ప్రభువా 7వ వచనంలో, నా బాల్య పాపంలోను నా అతిక్రమంలోను జ్ఞాపకం చేసుకొనకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనము అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత 11వ వచనం 25వ అధ్యాయం కీర్తన గ్రంథంలో, యెహోవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించు ప్రభువా. అందువలన 16వ వచనంలో, నేను ఏకాకిని అప్పుడు మనము ఆత్మీయంగా స్వస్థపరచబడి పాపమును ఒప్పుకొని మన ప్రాణము స్వస్థపరచబడిన తర్వాత ఈ లోకంలో మనకు కలుగుతున్న శోధనను బట్టి, వేదనను బట్టి, బాధను బట్టి మనం ప్రార్థన చేయాలి. మొదటిగా ఆయన దావీదు భక్తుడు చేసిన ప్రార్థన వలె మనం కూడా ప్రార్థన చేసి, విచారపడుతున్నాను, ఒప్పుకొనుచు ఉన్నాను, ఘోరమైనది క్షమించుము, నా పాపములను అతిక్రమము జ్ఞాపకము చేసుకొనకము. ఏదో ఒక విషయంలో మనం ప్రతిదినం తప్పిపోతూనే ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల వాడు తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలి. ప్రతిదినము మన పాపమును ఒప్పుకో. ఈ దేహంలో మనం జీవించినంత కాలం పాపులను. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట భక్తుడు రాసి ఉన్నాడు. యెషయా గ్రంథంలో, మనము మరణమైతేనే కానీ మన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము, కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అంటున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా మనం ఈ దేహంలో జీవించినంత కాలము మనము పాపులముగానే ఉన్నాము. పాపక్షమాపణ పొందుకొనొచ్చు. మనము ప్రతిదినము ఏ విషయంలో మనము తప్పిపోతూ ఉన్నామో ఆయా విషయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయువారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రార్థన సమయంలో మనం ఈ లోకంలో జీవించినంతకాలం మొదట ఆత్మీయ స్వస్థతను, మన ప్రాణమును స్వస్థపరచుకొని స్వస్థ బుద్ధి గలవారమై, దేవునికి ప్రార్థన చేయుట గల నిబ్బరమైన మనసు కలవారమై మనం ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనమందరము అలాగూ ప్రార్థించే వారముగా ఉండాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజ నేలన పడి చచ్చితేనే కానీ విత్తబడదు అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు మనకి అనుగ్రహించిన ఈ ప్రార్థన సమయంలో మొరపెట్టి వారముగా, మన పాపమును ఒప్పుకొని వారముగా. తర్వాత 25వ కీర్తనలు అంటాను, నేను ఏకాకిని బాధపడువాడు, నా వైపు తిరిగి నన్ను కరుణించుము, నా హృదయ వేదనలు అతి విస్తారం 16, 17, 18 వచనంలో, ఇక్కట్లో నుండి నన్ను విడిపించుము, నా బాధను నా వేదనను కనుగొనము, నా పాపములన్నిటినీ క్షమించుము అంటున్నాడు మళ్ళీ. కాబట్టి ఈ లోకంలో మనకు కలిగిన ప్రతి ఒక్క శోధన బట్టి మనం ఆత్మీయ స్వస్థత పొంది ప్రార్థన చేసి, ఈ లోకంలో శరీర సంబంధమైన అవసరాలను బట్టి శోధనలు, వేదనలు, బాధలు ఇవన్నీ కలుగుటను బట్టి మనం కృంగిపోయిన దశ, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు అంటాడు. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, దేవుడనే యెహోవాను నీవు ఆశ్రయించు అని ప్రార్థన చేసిన రీతిగా మనము కూడా కృంగిపోకుండా, మనము తొట్టిల్లిపోకుండా దేవుని ఆశ్రయించి దేవుని వైపు చూస్తూ విజ్ఞాపన చేయు వారముగా ఉన్నప్పుడు, ఎందుకనగా కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనం 29వ వచనంలో, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గం అనే దేవుని వాక్యంలో
రాయబడిన ప్రకారం మనం బహు వినయముగా దేవుని సన్నిధిలో మనకు కలిగిన బాధను వేదన మన ఆత్మీయ స్వస్థత పొందుకొని మన పాపంలో ఒప్పుకొని పాప క్షమాపణ పొందుకున్న వారమే ఆయన దిక్కునకు చూచి మన ఆత్మను ఎత్తుకున్నట్లుగా మనం ఆయన 77వ కీర్తనలో నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును. నా ఆపత్కాల ముందు నేను ప్రభువును వెతికి తిని రాత్రి వేళ నా చెయ్యి వెనక తీయకుండా చాపబడినది. నా ప్రాణం ఓదార్పునలు పొందడం దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు ఇచ్చున్నాను దేనిచ్చినప్పుడు నా ఆత్మ కుంగిపోవచ్చు. నీవు నా కన్నులను మూతపడ నీవు నేను కలవరపడచ్చు మాట్లాడాక తొలిటి దినంలో పూర్వకాల సంవత్సరంలో మనసుకు తెచ్చుకుందునని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మనం కొన్నిసార్లు అనుకుంటాం 7వ వచనం దేవుడు నిత్యము విడనాడిన 77వ కీర్తన 7వ వచనం ఆయన అందరికీ కటాక్షింపుడా అన్న ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. మనమంతా ప్రార్థన చేసిన ఆయన మనకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, సహాయం ఈ బాధలో వేదనలు తొలగిపోవట్లేదు, శోధనలు తొలగిపోవట్లేదు అంటే మొదట మనం ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థన చేయట్లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ఆయన కృప ఎన్నిటికీ మానిపోయినా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏం చేయాలంటే 11వ వచనం 77వ కీర్తనలో యెహోవా చేసిన ఆశ్చర్య కార్యములను పూర్వం జరిగిన ఆశ్చర్య మనసును తెచ్చుకుందను, ఆయన కార్యమంతయు ధ్యానించుకోవాలి, ఆయన క్రియలను ధ్యానించుకోవాలి. దేవా నీ మార్గము పరిశుద్ధమైన దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడవు నీవే అని మనము ఆయనను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించినప్పుడు మనకు ప్రభువా నీ నామం బట్టి మాకు సహాయం చేయి ప్రభు అని మనం ప్రార్థించినప్పుడు కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, దయ ఆయుష్కాలం అంతయు ఉండును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రంతా ఉండను, ఉదయమున మనకు సంతోషం కలుగు. కాబట్టి అప్పుడు 11వ వచనంలో నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చి ఉన్నావు, నా గోడెపట్టు విడిపించి సంతోష వస్త్రం ధరించేసి ఉన్నాయి. యెహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్తుతించెదను, నా దేవ నేను నమ్మి నీ యందు నమ్మిక ఉంచి ఉన్నానని ప్రార్థన చేస్తున్నాను. 31వ కీర్తనలో 7వ వచనం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నీవు నా ప్రాణ బాధలను కనిపెట్టి ఉన్నావు, కాబట్టి నీ కృపను బట్టి నేను ఆనందభరితుడిని సంతోషించదాను. ఆయన మన అంగలార్పును నాట్యముగా మార్చు దేవుడు. మన గోనెపట్టు విడిపించి గోనెపట్టు దేనికి బాధలో శోధనలో వేదనలో ఉగ్రత నుండి కీడు నుండి తప్పించుకోవడానికి మనము ఉపవాసం నుండి ప్రార్థన చేయుటకు బాధలో వేదనలో శోధనలో మనం దేవుని ప్రార్థన చేయటం గోనెపట్టు కట్టుకుని సంతోష వస్త్రము దేవుడు మనకు ధరింపు చేయనట్లుగా రాత్రంతా ఏడుపును ఉదయం సంతోషము కలుగు. దేవుని కృప అది ఆనందమై ఉన్నది. దేవుని కృపను బట్టి మనకు కలుగు ఆనందమై ఉన్నది. ఆ కృపను బట్టి కలుగు ఆనందం మనం పొందుకొని ఉన్నాం. ఎప్పుడైతే 9వ వచనంలో అంటాడు నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారం వల్ల నా కన్ను క్షీణించున్నది, నా ప్రాణమును దేహము క్షీణించున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చిచున్నాను ప్రభు అని 31వ కీర్తన 9వ వచనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను కరుణించి దృష్టించి కనికరము చూపి ఆయన సహాయం చేసి కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనం భీతి చెందిన వాడనై నేను కనబడకుండా నాశనమైతున్నాను, ఆయన నేను నీకు మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపన ఆలకించితివి ప్రభువా అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎందుకనగా ఆయన విశ్వాసులను కాపాడునని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి కీర్తన గ్రంథము 40వ అధ్యాయములో మనం అలాగూ 17వ వచనంలో నేను శ్రమల పాలై దీర్ణైతిని ప్రభువు నన్ను తలంచు. మనం అలాగూ ఆత్మీయ స్వస్థత పొందుకొని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ జ్ఞాపకం చేసుకొని ఆయన మన ప్రార్థనను త్రోసివేయువాడుగా ఉండడు, మన ప్రార్థనకు ప్రతిఫలము దయచేయి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. నా ప్రార్థన త్రోసివేయలేదు, ఆయన నాకు సహాయం నాకు చేయడము, ఆయన నన్ను నా ప్రార్థన ఆలకించి నన్ను అంగీకరించి నాకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించినప్పుడు రాత్రంతయు ఏడుపు వచ్చును, ఉదయం సంతోషము కలుగుతుంది. నీ అంగలార్పు నాట్యంగా మార్చు దేవుడు, నీ గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రం దయచేయ దేవుడు, నేను స్వస్థపరచు దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నీ అవసరతలలో నీకు సహాయం చేయు దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, నీకు తోడుగా ఉన్నాడని నీవు గమనించుకుని విజ్ఞాపన మనవి చేయుచు మొర్రపెట్టుచు మనం ప్రతిదినం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయువాడై ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం దేవుడు ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు,
మనం నమ్మదగిన వారముగా ఉన్నాను, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి. అందుకే ఏమన్నాడు 66వ కీర్తన 20వ వచనంలో 19, 20వ వచనంలో 18 నుంచి చదువుదాం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను తోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడును గాక అనే మా ప్రార్థన మనం చేసినప్పుడు కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో పగటి వేళ ఆయన తన కృపను కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండునని కీర్తన గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన ప్రకారం మనం అలాగూ దేవుని ఆశ్రయించేవారము, దేవుని ప్రార్థించేవారము, ఆత్మీయ స్వస్థత పొందుకున్నప్పుడు మనము ఈ లోకంలో మనకు అవసరమైనవి దేవుని రాజ్యము నీతిని మొదట వెతికినప్పుడు అప్పుడు ఈ లోకంలో మనకు అవసరమైనవన్నీ ఆయన మనకు ఏది అవసరమో ముందుగానే ఎరిగిన దేవుడు కనుక సమస్తమును మనకు తన ఉచితమైన కృప ద్వారా అందుకే అపోస్తలుడైన పౌలుకు నేను ఏమై ఉన్నాను అదే కేవలం దేవుని ఉచితమైన కృప ద్వారా నేను పొందుకొని ఉన్నానని చెప్పిన ప్రకారం మనము కూడా అటువంటి ఆయన కృప కొరకు కనిపెట్టి వారముగా ఆ కృపను బట్టి మనం సంతోషించి ఆనందించే వారముగా ఆత్మీయ స్వస్థత కొరకు ప్రార్థించే వారముగా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన అవసరతలను దేవుడు తీర్చినట్లుగా ఆయన మన ప్రార్థన ఆలకించి అంగీకరించి మన నోటి మాటలు మన హృదయానము దేవుని దృష్టికి అంగీకారం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయ దేవుడైనట్టు కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. కృపగల దేవ దయగల మా తండ్రి, మేము ధ్యానించిన వాక్యము వెతబడి మంచి జ్ఞానాలు పడి ఫలించినట్లుగా ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ అలాగే మేమందరము నిజముగా ఆత్మీయంగా ఫలభరితంగా ఉండి ఆత్మతో ప్రార్థన చేయొచ్చు, ఆత్మీయ స్వస్థత పొంది స్వస్థబుద్ధి గలవారు మేము మెలకువగా ఉండి ప్రార్థించి ప్రభా మాకు ఈ లోకంలో కలుగు శోధనలో వేదనలో కష్టంలో తొలగింపబట్టకు మొదట మేము ఒప్పుకుని వారముగా మా ప్రభా దుఃఖపడు వారముగా రక్షణార్థమైన మారు మనసు దైవ చిత్తానుసారమైన దుఃఖముతో ప్రార్థించి రక్షణార్థమైన మారు మనసు కలిగి ఆ ప్రార్థన మేము ప్రార్థించి మీ ద్వారా ఈ లోకంలో మాకు జీవించడానికి అవసరం ప్రతి ఒక్క ఈవిని పరలోక సంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదం మాకు పొందుకున్నట్లు సహాయం దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం ఇది మొదలుకున్న దేవుడు మీకు మీ తలంపులకు మీ హృదయములకు మీ కుటుంబంలో కావలి ఉండి మిమ్మల్ని రక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.